భూత కల్పనలు, చాతుర్యం, పదప్రయోగంలో. అలానే థంబ్నెయిల్ జర్నలిజం అనేది ఏ స్థాయికి చేరిందంటే, అసలు నిజమేనేమో, ఇది జరిగిందేమో అనిపించేలాగా థంబ్నెయిల్స్ పెట్టు. నాకైతే ఏమనిపించిందంటే, ఆ హమా ఛానల్ గాడి మీద ఇంకోసారి అటాక్ చేస్తారేమో అనిపించింది. ఈసారి వంతు బీఆర్ఎస్ కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళది అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లోకి ఈడీ ఎంట్రీ అట, జగన్ పరాది, వైఎస్ భారతి హస్తం, ఇవి థంబ్నెయిల్స్ పెట్టింది. ఇలాంటి వాళ్ళని పడేసి కొట్టకుండా ఎలా ఉంటారు? నేను పర్టికులర్గా దాడి చెయ్యాలను ఇంకోటనో చెప్పట్లా. అసలు విషయం ఏంటంటే, నిన్నంతానేమో ఈడీ సోదాలు చేసింది అన్నది, ఆంధ్రజ్యోతిలోనేమో సిట్ సోదాలు చేసిందంటే దేశవ్యాప్తంగా అంటుంది. ఈ హమాగాడికేమో అసలు ఇక ప్యాంటు నిలవదాయనమాట. జాంబియా, ఆఫ్రికన్ కంట్రీస్ ఎన్ని ఉంటే అన్ని కంట్రీల పేర్లు పెట్టేస్తూ వీళ్ళు షెల్ కంపెనీలు పెట్టారు. ఆ షెల్ కంపెనీల ద్వారా గుట్టు బయటపడింది, లండన్ గుట్టు బయటపడింది. అవి ఆ థంబ్నెయిల్స్ 2 రోజులు మనం రెగ్యులర్గా వచ్చే న్యూస్ ఛానల్స్ని, పేపర్లను చదవకుండా ఈ థంబ్నెయిల్స్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అరే ఇంత జరిగిందా మనకి అని మిగిలిన వెతికితే అక్కడ ఒక్క వార్త కూడా ఉండదు. అందుకే థంబ్నెయిల్ జర్నలిజం అని చెప్తాను. ఈ థంబ్నెయిల్ జర్నలిస్టులకి నిజంగానే హయ్యెస్ట్ పెయిడ్ శాలరీ ఏమన్నా ఆఫర్ చేస్తారేమో నాకైతే తెలియదు. లేదు, ఎంత గొప్పగా పెట్టి ఆ రోజు జీతం ఆ రోజు తీసుకుంటారా? లేకపోతే ప్యాలెస్లోకి ఈడీ ఎంట్రీ, జగన్ పరారీ ఏంటి? ఎక్కడికి పోయాడు పరారీ? ఏ ప్యాలెస్లోకి? తాడేపల్లి ప్యాలెస్సా, జగన్ది బెంగళూరు ప్యాలెస్సా, లోటస్ పాండ్ ప్యాలెస్సా? ఏ ప్యాలెస్ నుంచి పరారయ్యాడు? ఎక్కడికి పరారయ్యాడు? లండన్ గుట్టు బయటపడిందట. మళ్ళీ వైఎస్ భారతి గారి ఫోటో పెడతాడు. ఇప్పుడు వీడు సార్ 2 కోటింగ్లు ఇచ్చేసరికి సుత్త ఛానల్లో పోయి కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ, మహిళలంటే మాది గౌరవించే పరిస్థితి, మేము అలా చూస్తే ఇలా చేస్తే అంటే మాడిపోయిన మసాలా పొట్లాలు కట్టాడు కదా అప్పుడు, మల్లెపూల పొట్లాలతో సహా. మరి వాడికి ఇప్పుడు ఎవడు ఒప్పందించాడు? ఎవడు చెప్పాడు? ఎవడు కన్ఫర్మ్ చేశాడు? వైఎస్ భారతి గారు లిక్కర్ స్కామ్లో ఆమె పేరు ఉందని. పైగా నేను ఒక 2 నెలల క్రితం ఒక క్లియర్ కట్ వీడియో చేశాను, వైఎస్ భారతిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు అని. భారతిరెడ్డి గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు ఇంత భయం అంటే, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ పార్టీని నడిపేది ఆవిడే, కన్ఫర్మ్ సిగ్నల్స్ వచ్చినాయి. సో మనం ఇప్పటి నుంచే ఆ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ వస్తే రేపొద్దున పాలిటిక్స్లోకి రాగానే మనం దాడి చేయటం ఈజీగా ఉంటుంది కదా. ఒక బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టడం. ఆవిడ రాజకీయాల్లో లేదు, కన్ఫర్మ్. వారి భర్త ముఖ్యమంత్రిగా ఉన్నారు, తర్వాత ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా సరే ఆమె రాజకీయాల గురించి చాలా తక్కువ మాట్లాడేది, ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా తక్కువే. అయితే ఆమె పేరుని ఎందుకు లాగుతున్నారు అంటే ఇదే సింపుల్ లాజిక్. మనం ఆ రోజు ఒక 10 నిమిషాలు వీడియో పెట్టాం, ఇప్పుడు ఒక 20 సెకండ్లు మాట్లాడుకున్నాం. అంతకు మించి ప్రస్తావన వెనక కారణాలు ఏమీ లేవు. లిక్కర్ స్కామ్కి సంబంధించి, స్కామ్ అని వీళ్ళు అంటున్నారు, సేల్స్ కేసు. ఈ రోజున ఈడీ ఎంట్రీతో పరారట. నాకు అనిపించింది ఏంటంటే, ఈడీ ఎంట్రీతో ఈయన జగన్మోహన్ రెడ్డి పరారు అని చెప్తున్నారంటే, వీళ్ళు ఈడీ ఎంట్రీ ఇచ్చిందో లేదో కూడా ఇప్పటికీ ఎవరికి కన్ఫర్మేషన్ లేదు, కన్ఫర్మ్గా తెలియదు. అయినా కూడా వీళ్ళు ఇలా అంటున్నారంటే అక్కడ ఏమీ లేదని అర్థం అవుతుంది. ఎన్ని కేసుల్లో అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డిని, ఎన్నిసార్లు బొక్కలోకి నెట్టారు, ఎన్నిసార్లు షాకులు ఇచ్చారు, ఎంతగా ఎన్ని కేసులు. ప్రతి అంశానికి జగన్మోహన్ రెడ్డిని ముడిపెట్టేసి మెడబట్టుకొని నెట్టేశారు, జైల్లోకి నెట్టేశారు. ఇప్పుడు ఇంకోసారి నెడుతున్నారనమాట. అదేగా అనుకోవాల్సింది మనం. ఈ థంబ్నెయిల్స్ చూస్తే ఎవడైనా అదే కదా అనుకునేది. అయితే